యోబు గ్రంథము 22వ అధ్యాయము 24 నుంచి 30 వరకు చదువు. మట్టిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండను. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదు. దేవుని తట్టు నీ ముఖము ఎత్తదు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. నీ మొక్కుబడులు నీవు చెల్లించదు. మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు పడద్రోయబడినప్పుడు మీద చూచెదనందు వినయము గలవారిని ఆయన రక్షించును. నిర్దోషి కాని వారినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపించబడును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనాలు. ప్రభువా, ఈ ఉదయ సమయంలో ఈ పరిశుద్ధ ఆరాధనలో మీ పక్షంగా మీ మాటలు చెప్పడానికి నన్ను నిలబెట్టుకున్నందుకు, ఈ అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇక్కడ నేనున్నప్పుడు నా నోటిలో ఉండే ప్రతి మాట మీదై ఉన్నట్లు నా ప్రాణాత్మ దేహములు మీ స్వాధీనంలో ఉంచుకోండి. వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వినగల చెవి, గ్రహించే మనస్సు, ఆచరించే జీవితాలు మాకందరికీ దయచేయండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సంవత్సరం మనం ధ్యానం చేస్తున్న వాక్యాంశం ఏమిటి? ఆయనను మరింత ఎరిగి ఉండుట. అలాగే ఈ సంవత్సరం మూలవాక్యం ఏంటి? మహిమా స్వరూపియగు దేవుడు తనను తెలుసుకున్నటయందు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు మీకు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు ప్రభువుని గురించి ఎక్కువగా మరింతగా ఎలా తెలుసుకోవాలి అనే విషయాల్ని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. 11 వారాలు ఉపోద్ఘాతంతో కలిపితే 12 వర్తమానాలు ఇప్పటి వరకు ఈ అంశం మీద వినడానికి దేవుడు కృప దయచేశాడు. ఇవాళ 12వ ఆదివారంలో 12వ ఆదివారపు వర్తమానాన్ని, అనగా 13వ వర్తమానాన్ని ఈ అంశంలో మనం వింటూ ఉన్నాం. గత 2 వారాలుగా దేవుని యొక్క వాక్యంలో ఆయనను గురించి మరింతగా తెలుసుకోవలసినటువంటి పరిస్థితిని దేవుడు మనకి ఎలా కల్పిస్తూ ఉన్నాడు అనే విషయాల గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు సంఘముల గురించి, సంఘము ద్వారా లేదా సంఘములకు తనను గురించి తెలియజేయాలి అని అనుకుంటున్నప్పుడు దేవుడు సంఘములో అపోస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపురులను, ఉపదేశకులను ఏర్పాటు చేశాడని, వాళ్ళ ద్వారా ప్రభువుని గురించి మరిన్ని విషయాలను మనకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడని దేవుని వాక్యం ద్వారా 2 వారాల క్రితం మనం నేర్చుకున్న ప్రియులను. మరి గత వారము అలాగే దేవుని గురించి దేవుడు ఎలా మనకు తెలియజెప్తాడు అనేటువంటి విషయంలోని మరొక అంశంలో దేవుడు ప్రకృతి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సృష్టిలో ఉండబడినటువంటి ప్రతి జీవిని పరిశీలించడం ద్వారా దేవుని యొక్క గొప్పతనం ఏమిటో మనకు అర్థమయ్యేటట్లుగా ఆయన తెలియజేస్తున్నాడని మనం చూసాం. రెండవది, దేవుని వాక్యం ద్వారా దేవుడు తన గురించి తాను తెలియజేస్తూ ఉన్నాడని చూసాం. దేవునితో స్నేహం చేయడం ద్వారా దేవుడు తన గురించి మరి అధికంగా మనకు తెలియజేస్తాడని మనం చూసాం. అలాగే ప్రార్థన ద్వారా, మన ప్రార్థనలో ఎక్కువగా గడపడం ద్వారా దేవుడు తన గురించినటువంటి రహస్యాలను మనకు బయలుపరుస్తాడని దేవుని గ్రంథంలో నుంచి మనం నేర్చుకున్నాం. అలాగే 5వదిగా, దేవుడు మన జీవితంలో చేస్తున్నటువంటి అద్భుతాల ద్వారా దేవుడు వాటిని విశ్లేషించినప్పుడు, వాటిని గమనించినప్పుడు
దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడో, ఆయనకు మనకు ఉండాల్సిన వ్యక్తిగత సంబంధం ఎట్లాంటిది అని ఆయన గురించి మరింత లోతుగా మనకు తెలియజేసేటువంటి అవకాశం ఉందని గడిచిన 2 వారాలుగా మనము నేర్చుకుంటూ ఉన్నాం ప్రియమైనటువంటి వాళ్ళ. ఇలా ఆయన గురించి మరింత తెలుసుకునే అవకాశం ఉందని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు, ఈరోజు ప్రభు మరింత ఎరగడం గురించి అటు కొంచెంసేపు పక్కన పెట్టి, అసలు ఎరగవలసినటువంటి స్థాయిలోనైనా మనం ఎరిగి ఉన్నామా అనే విషయాన్ని గురించి ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే ఆయన గురించి ఇంకా తెలుసుకోవలసిన విషయాలు అనేక ఉన్నాయి. కానీ ప్రాథమికంగా మనం తెలుసుకోవలసిన విషయాలైనా సరే తెలుసుకుని ఉన్నామా? ఆయన యొక్క లక్షణాలను మనము స్వీకరించగలిగామా? ఒకవేళ తెలుసుకోలేకపోతే ఎందుకు తెలుసుకోలేకపోయాము అనే విషయాల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. భక్తుడైనటువంటి పౌలు గారు అంటాడు, ఒక సంఘంతో ఆయన మాట్లాడుతుంటారు, వయసును బట్టి చూడగా, అనగా మీరు ప్రభువును ఎరిగినటువంటి రోజు నుంచి ఇవాళ వరకు మీ ఆత్మీయ జీవితపు వయసును బట్టి చూడగా మీరు ఇంకొకరికి బోధించాల్సిన వాళ్ళై ఉన్నారు, కానీ ఇంకా మీరు చెప్పించుకునేటువంటి స్థాయిలోనే ఉన్నారు, మీరు ఆత్మీయంగా ఎదగలేదు అని అంటాడు. ఇంకొక సంఘంతో, అనగా కొరింథీ సంఘంతో ఆయన మాట్లాడుతూ అంటాడు, మీరు ఈ పాటికి మాంసం తినాల్సిన వాళ్ళు కానీ ఇంకా పాలే తాగుతున్నారు అని అంటాడు. చదవండి ఒకసారి ఆ మాటలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. ఎప్పట్లో మీరు బాప్తిసం తీసుకున్నప్పుడు, కొత్తగా రక్షించబడినప్పుడు, అప్పుడప్పుడే ప్రభువుని గురించి తెలుసుకుంటున్నప్పుడు, అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. పౌలు భక్తుడు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ప్రారంభ దినాల్లో, అప్పట్లో, అనగా ఆయన సంఘంలో పరిచయం చేసిన రోజుల్లో 2వ కొరింథీ పత్రిక రాసేటువంటి సమయానికి ఆయనంట వాళ్ళకి పాలతోనే పెంచాడు కానీ అన్నం పెట్టి పెంచలేదు అని అంటాడు. పేతురు భక్తుడు అంటాడు ఇంకొక మాటలో, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1-2-3 వరుసగా ఉంటాయి, అవి చదువుదాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇది ప్రారంభ దశ. ఏ దశ ఇది? ప్రారంభ దశ. ఒక విశ్వాసి రక్షించబడుతున్నప్పుడు, అప్పుడే కొత్తగా ప్రభువుని నమ్ముకుంటున్నప్పుడు, ఆ సంవత్సరంలోనే బాప్తిసం పొందినప్పుడు, దేవుని సన్నిధిలో ఎదుగుతా ఉండేటప్పుడు ప్రారంభ దశ గురించి దేవుని వాక్యంలో తెలియజేస్తూ ఆయన అంటున్నాడు, నిర్మలమైనటువంటి వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగుచూ ఉండండి అన్నాడు. కొరింథీ పత్రికలకు వచ్చేటప్పటికే భక్తుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, మీరు పాల వలన అపేక్షించబడ్డారు ఆ రోజున. అప్పుడు కూడా నేను మిమ్మల్ని పాలతోనే పెంచాను కానీ అన్నం పెట్టి మిమ్మల్ని పెంచలేకపోయాను. కారణం ఏమిటంటే మీరు ఆ రోజున ఆత్మీయంగా ఎదగలేదు. మీరు ఇంకా శరీర సంబంధులే అని, ఇంకా శరీరాన్ని అంటి పెట్టుకుని బతికేవాళ్ళే అని, ఇంకా శరీర ఆశల కొరకు బతికేవాళ్ళే అని, ఇంకా లోకాశల కొరకు బతికేవాళ్ళే అని నేను ఆత్మీయమైనటువంటి విషయాలు మీకు ఆ రోజున చెప్పలేదు. మీరు అంత స్థాయికి ఇంకా ఎదగలేదని నేను భావించాను. చదవండి. ఇప్పుడు మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనుడుగా ఉన్నారు కాదా? చాలు. ఎన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత పౌరు భక్తుడు అడుగుతున్నాడు వాళ్ళని, అప్పుడు సరే చిన్నపిల్లకాయలు పాలు తాగుతున్నారు, ఇప్పుడు మీరు పెద్దోళ్ళు అయిపోయినారు,
ఇంకా పాలనే తాగుతామంటే అది మంచిది కాదు కదా. ఇంకా శరీర సంబంధాలుగానే బ్రతుకుతున్నారు కదా. ప్రభువుని నమ్ముకొని, యేసుక్రీస్తుని నమ్ముకొని, యేసుక్రీస్తు కొరకు జీవించేటువంటి అనుభవంలో నుంచి బయటకు వచ్చేసి ఇంకా లోకానుసారమైనటువంటి జీవితమునే జీవిస్తూ ఉన్నారు కదా. ఆత్మీయముగా ఎదగట్లేదు కదా, కోరుకున్నంత మేర ఎదగడం లేదు కదా. అందుకే ఆయన్ను మనం ఎక్కువగా ఎరిగి ఉండలేకపోతూ ఉన్నాం. అది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి వాళ్ళ చెప్పుకోవడానికి ఏమో మీరు ఎప్పుడు ప్రభువుని నమ్ముకున్నారంటే 20 ఏళ్ళు అయింది మేము నమ్ముకోనంట. ఎన్నేళ్ళు అయిందంట? 20 ఏళ్ళు అయింది. పౌలు భక్తులు అడుగుతున్నారు, 20 ఏళ్ళు అయిందా మీరు ప్రభువుని నమ్ముకొని? 20 ఏళ్ళు అయిన వాళ్ళు బాప్తిసం తీసుకొని ఎవరున్నారు? చెయ్యొద్దండి ఒకసారి చూస్తా. 20 years. 1 2 ఎత్తండి, ధైర్యంగా ఎత్తండి, తప్పేనండి. 20 సంవత్సరాలు 1 2 3 ఇంకెవరు ఉన్నారు? 4. నేను కూడా 10 ఏళ్ళు అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అన్నా కదా. ఇప్పుడు మీకోసం ఒక వాక్యం అంటున్నాడు పౌలు గారు, చదువుతారా? చదువు. 2, 3 కలిసి చదువు. అప్పట్లో మీకు బలము జారకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచింది. 10 సంవత్సరాల క్రితం సంగతి, 20 సంవత్సరాల క్రితం సంగతి. బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచింది కానీ దేంతో పెంచలేదంటే అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు కూడా మీరు బలహీనులై ఉన్నారు కదా. మీరు ఇంకా శరీర సంబంధులుగానే ఉన్నారు, ఇప్పుడు బలహీనులుగానే ఉన్నారు. మీలో ఏమున్నాయంట? 10 ఏళ్ళు అయిన వాళ్ళారా, 20 ఏళ్ళు అయిన వాళ్ళారా? ఒకసారి చూడండి, మీలో ఏమేమి ఉన్నాయంట? అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కాగా ఏమున్నాయంట చెప్పండి? అసూయ కలహం. పేతురు పత్రికలోకి వెళ్ళండి, అక్కడ ఏం చెప్తున్నాడు కూడా చూద్దాం. నాకు చదువుకున్న పేతురు పత్రిక అక్కడ చెప్పే మాట కూడా చూద్దాం. 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినది దేవుని దృష్టికి ఏర్పరచబడిన. 1 నిమిషం 1వ వచనం చదువు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల ఏం వదిలేయాలంట? దుష్టత్వాన్ని వదిలేయాలా, కపటాన్ని వదిలేయాలా, వేషధారణ వదిలేయాలా, అసూయను, ఇతరుల్ని తిడతా ఉండేది ఎంతసేపటికి. వాళ్ళు అట్టోళ్ళు, వీళ్ళు ఎట్టోళ్ళు, వాళ్ళు అట్టు చేశారు, వీళ్ళు ఎట్టు చేశారు. దోషణ మాటలను మాని అది మానేసి ఉండాలి. మీరు ఆత్మీయంగా ఎదుగుంటే, తగిన వయసు కలిగిన వారై ఉంటే మీరు అది మానేసి ఉండాలి. కానీ మీరు ఆత్మీయంగా ఎదగడం వల్ల శారీరకంగా బాగా ఎదుగుతున్నారు, లోకానుసారంగా బాగా ఎదుగుతున్నారు. లోకములో ఉండేటువంటి మనుషులు 10 రెట్లంటే మనం వాళ్ళ నుంచి 100 రెట్లు ఎలా లోకానుసారంగా ఎదగాల అన్న ఆలోచనలో బతుకుతున్నారు. కానీ ఆత్మానుసారంగా ఎదిగేటువంటి జీవితం మీలో కనబడడం లేదు. భక్తుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట, పేతురు భక్తుడు కూడా అదే చెప్తున్నాడు కదా. అక్కడ ఉండేటువంటి మాటల్లో మీరు శరీరానుసారంగానే ఇంకా బ్రతుకుతున్నారు కదా, వాటిని విసర్జించకుండా అలాగే ఉన్నారు కదా. ప్రభునందు ఎదిగేటువంటి విధానంలో, ప్రభువుని గురించి మరింత తెలుసుకునేటువంటి విధానంలో మీరు వెనుకబడిపోయి ఉన్నటువంటి మాట వాస్తవమో కాదా? కొంతమందికి ఇవాళ దేవుడు అంటే ఒక ఫార్మాలిటీ, దేవుడు అంటే ఒక ఫార్మాలిటీ, చెప్పుకోవడానికి ఒక మతం. అంతేగాని నువ్వు క్రైస్తవుడుగా క్రీస్తుని అంగీకరించాలని చెప్పుకున్నందుకు క్రీస్తునికి సంబంధించినటువంటి లక్షణాల్లో ఏ ఒక్కటి నీలో కనబడకపోగా పేరుకు మాత్రం ఎలా ఉన్నామంట? క్రైస్తవులము. ప్రకటన గ్రంథంలో మాట చదువుతాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయు, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా
క్రియలను నేను ఎరుగుదును. 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి నువ్వు బాప్తిసం తీసుకున్న కాడి నుంచి నీ క్రియలన్నిటినీ నేను ఎరుగుదును. ఏమనగా పేరుకి బతుకుతున్నావు నువ్వు, పేరుకి క్రిస్టియన్ నువ్వు. నీ ప్రవర్తన చూసి ఎవరైనా సరే ఇతను ఒక క్రైస్తవుడు అన్న పదానికి తగినట్టు బతుకుతున్నారు అని నీ గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? నీ మాట తీరును చూసి క్రైస్తవులైనటువంటి వాడు ఇలాగే మాట్లాడుతారు అని ఒక్కడన్నా సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? నీ వ్యవహార శైలి చూస్తే వీళ్ళు లోకానికి భిన్నంగా బ్రతికే వాళ్ళు, లోకానుసారంగా బ్రతికేటువంటి వాళ్ళు కాదు అని ఒక్కడైనా నీ గురించి సాక్ష్యం చెప్తున్నాడా? జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే, చచ్చిన వాడవే. ఈ రోజున చాలా మంది ఇలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారు. చచ్చింది ఎదుగుతుందా? చచ్చింది ఎదగదు. బ్రతికి ఉండేది ఏ గోశానైనా కొంచెమైనా దాంట్లో పచ్చిదనం ఉంటే మళ్ళా నీళ్లు పోస్తే ఎదుగుతుంది. హల్లెలూయా. పైన మొత్తంతా ఎండిపోయినా కూడా లోపల ఉండేటువంటి వేరు కుళ్ళిపోయినా కూడా ఆ యొక్క లోపల ఉండేటువంటి కాండంలో ఎక్కడైనా కొంచెం పచ్చి కనబడితే దేవుని వాక్యం అంట దాన్ని మరలా చిగురింపజేస్తుంది అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోగ గ్రంథంలోనే ఉంది ఆ మాట కూడా చదవండి ఒకసారి. యోగ గ్రంథం 13వ అధ్యాయం అనుకుంటాను. సారీ 14వ అధ్యాయం 7వ వచనం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియో దానికి లేత కొమ్మలు వేయుననియో నమ్మకము కాదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలలేక పడిందురు. దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు ఎదగలేనటువంటి స్థితిలో మరణమై ఆత్మీయంగా చచ్చినటువంటి వారై ఆత్మానుసారమైనటువంటి ఏ కొంచెం కూడా బయటకు కనబడకుండా కేవలం శరీరానుసారముగానే బ్రతుకుతున్నటువంటి వాళ్ళు మీలో అనేక మంది కనబడుతున్నారు. గలతీ పత్రిక 5:22 దానికి మీరు చదవాల్సిన అవసరం లేదు. నా ముఖం చూడండి అందరూ. గలతీ పత్రిక 5:22 చెప్పండి. తెలుసు కదా, చెప్పండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఎన్ని ఉన్నాయి మొత్తం? 9. ఇప్పుడు మీ నోటితో మీరు చెప్పిన నోటిల్లో ఒక్కటైనా నా జీవితంలో కనబడుతుంది అని నీకంతకు నీకు అనిపిస్తుందా? ప్రేమ, నేను అందరినీ ప్రేమిస్తున్నాను. 1 కొరింథీ 13వ అధ్యాయంలోకి వెళ్తే ప్రేమ దోషములన్నిటినీ మనం ప్రేమిస్తాం, కానీ అన్ని దోషాలని మాట్లాడు. ఎక్కడ నీ ప్రేమ? ఆత్మానుసారంగా ఎదిగేటువంటి వాళ్ళు కనబడటం లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. శరీరానుసారమైనటువంటి జీవితమే కనబడుతుంది. దేవుడు అనేటువంటిది కేవలము ఒక ఆబ్జెక్ట్ గా, ఒక విగ్రహంగా, కేవలము ఒక ఐడియాలజీగా, సిద్ధాంతంగా మిగిలిపోయింది. కానీ నీ జీవిత సారంగా అది ఇంకా మారలేదు. అందుకనే ప్రభువుని గురించి నువ్వు ఎరగవలసినంతగా ఇంకను ఎరగలేకపోతున్నావు. ప్రభువుని గురించి నీకు తెలిసిన దానిని కూడా నువ్వు జీవించలేకపోతున్నావు. ఎందుకంటే దేవుడు అనేది కేవలం నీకు ఒక కాన్సెప్ట్, దేవుడు అనేది కేవలం నీకు ఒక సిద్ధాంతం, దేవుడు అనేది నీకు జీవితము కాలేకపోయింది. దేవుడు నీకు జీవితము కాలేకపోయింది. ప్రియమైనటువంటి వారు, అందుకనే దేవునికి దూరంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళుగా మనం మిగిలిపోయాం.
మనం మిగిలిపోయాం. జీవిస్తున్నామన్న పేరు మాత్రమే ఉంది. నీవు మృతుడవే, చచ్చిపోయినటువంటి వాడవే. నేను చెప్పట్లా, యేసయ్యే ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, పేరుకు బతుకున్నారు మీరు, అంతే, పేరుకు బతుకున్నారు. రేపొద్దున పరలోకానికి వెళ్ళిపోతామన్న ఆశ ఉందా మీకు? మోక్షానికి వెళ్తామన్న ఆశ ఉందా? ఉంటే ఇలాంటి జీవితమైనా మనకు ఉండేది? ఇలాంటి బ్రతుకుతో మనం పరలోకానికి వెళ్ళిపోగలిగేటువంటి అవకాశం ఏమైనా ఉందా? దేవుని మందిరం అనేది ఆచారం అయిపోయింది మనకు. కొంతమంది మాటలను గమనిస్తే అది ఎంత ఆచారం అనేది నేను మీకు చెప్తాను. అసలు మందిరానికి బాగపోతే ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది నాకు అని కొంతమంది చెప్తుంటారు కదా. ఆదివారం మందిరానికి పోకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. ఆ మాటతో నేను చాలా భక్తిపరుణ్ణి, నేను చాలా భక్తిపరురాల్ని అని బయటికి చెప్పేటువంటి ప్రయత్నం. కానీ అసలు విషయానికి వస్తే ఆదివారం పోకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుందని ఫీల్ అవుతుండవు, కానీ రోజు వాక్యం చదవకపోతే ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ నీకు ఎప్పుడన్నా ఉందా? రోజు ప్రార్థన చేయకపోతే, దేవునితో మాట్లాడకపోతే ఏదో పోగొట్టుకున్నానన్న ఫీలింగ్ నీకుందా? రోజు దేవునితో సహవాసం చేయకపోతే దేవుని సహవాసాన్ని నేను పోగొట్టుకుంటున్నాననేటువంటి ఫీలింగ్ నీకుందా? లేదంటే అర్థం ఏంటో తెలుసా? జీవిస్తున్నావన్న పేరుంది, సత్యాలు అంతే. చాలా కాలం అయిపోయింది చచ్చిపోయి, చాలా కాలం అయిపోయింది. వేషం వేసుకొని బతుకుతా ఉంటాం, వేషం వేసుకొని బతుకుతా ఉంటాం. ఈ పదం ఉపయోగించాలంటే కొంచెం కష్టమే, కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు కొంచెం కఠినంగా మాట్లాడేటప్పుడు తప్పదు. ప్రియుల, నీ వ్యక్తిగత జీవితంలో దేవునితో ఎంత సమయం, ఎవరికి తెలియకుండా రహస్యంగా దేవునితో ఎంత సమయం, ఎవరికి తెలియకుండా దేవుని వాక్యంతో ఎంత సమయం, లోకంతో ఎంత సమయం, లోకస్తులతో ఎంత సమయం, లోక విషయాల గురించి మాట్లాడే వాళ్ళతో ఎంత సమయం, పరిశుద్ధులతో ఎంత సమయం, పరిశుద్ధమైనటువంటి విషయాలను చర్చించే వాళ్ళతో ఎంత సమయం. నువ్వు బ్రతికున్నావా చచ్చిపోయావా ఒకసారి ఆలోచించు. అందుకే ఎదుగుదల లేదు, అందుకే ఎదుగుదల లేదు. ఇంకా కొంతమంది ఎలా ఉన్నారో తెలుసా? యేసయ్య ఉపమానం చెప్పాడు కదా, ఒక రైతు పొలంలో విత్తనాలు చల్లడానికి వెళ్ళినప్పుడు కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి. దారి పక్కన పడ్డ విత్తనాలు ఏం చేశారు? పక్షులు వచ్చి ఎత్తుకొని తినేది. వాటిని వదిలే, ఇంకా వాళ్ళు మందిరంలోకి రాలా, వాళ్ళకి దాని గురించి తెలియదు. కానీ కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? చెప్పండి. రాతి నెలలో పడ్డాయి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాతి నెలలో పడ్డ విత్తనాలు మొలకెత్తాయి. కానీ ఒక్కరవ ఎండ కాసిందంట. ఏమైందంట? ఒక్కరవ ఎండ కాసింది. ఒక్కరవ ఎండ కాయగానే ఏమైపోయాయి? వేరు లోపలికి లేదు, పైపైనే ఉన్నాయి వేర్లు. పైపైన క్రైస్తవ్యం, పైపైన భక్తి, పైపైన మాటలు దేవుని గురించి, లోతైనటువంటి అనుభవంలో నాటబడలేనటువంటి పరిస్థితి. ఈ రోజున ఎండిపోవడానికి కారణం ఇదే కదా. ఎండిపోవడానికి కారణం ఇదే. కొంతకాలం ఉండి ఎండిపోయే జీవితం, కొంతకాలం ఉండి ఎండిపోయే, అబ్బో ఆదివారం చర్చికి వస్తే నేను దేవుడికి ఎంతో చాలా మేలు చేసేసారని ఫీల్ అయిపోయే జనాలు. ఆదివారం రోజు దేవుడి సన్నిధిలో 2 గంటలు మందిరంలోకి వస్తారు, కూర్చుంటారు. కరెక్ట్ గా 10 నిమిషాల్లో ఫోన్ వస్తుంది, మళ్ళీ బయటికి పోతారు, మళ్ళీ వచ్చి కూర్చుంటారు, మళ్ళీ 10 నిమిషాలకు ఫోన్ వస్తుంది, బయటికి లోపలికి తిరగడమే. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఇది దేవుని సన్నిధి, ఎవడు వచ్చినా సరే ఈ సమయంలో దేవుని సన్నిధి నుంచి బయటికి కదలకూడదు అనేటువంటి వైరాగ్యం అనేటువంటి భక్తిని, ఎండిపోయేటువంటి జీవితం కదా. అవునా కాదా? ఆ 2 నిమిషాల సమయంలో నువ్వు మాట్లాడేటువంటి విషయాలు నీ జీవితం మొత్తాన్ని మార్చేస్తాయన్న ఫీలింగ్ తో దేవుని సన్నిధిని
ఆ 2 నిమిషాలు నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు మాట్లాడే మాటలు నీ జీవితాన్ని మారుస్తాయని నీకు అర్థం కాక ఎలాంటి జీవితం, ఎలాంటి భక్తి. దేవుని సన్నిధిలో నీ టైం స్పెండ్ చేయలేకపోతే, వ్యక్తిగతంగా టైం స్పెండ్ చేయలేకపోతే, ఆదివారం నేను పోకపోతే నేను ఏదో పోగొట్టుకున్నాను, మిగతా రోజుల్లో చచ్చిపోతావా? చచ్చిపోయిన జీవితం జీవిస్తావా? ఉండి ఏం ప్రయోజనం? దేవుని కొరకు నువ్వు పేరు పెట్టుకుని ఏం ప్రయోజనం? క్రైస్తవుడని, క్రైస్తవురాలని. ప్రభుత్వం వ్యక్తిగతమైనటువంటి అనుబంధం లేకపోవడం నీ మరణానికి కారణమవుతుందని నీకు అర్థం కావడం లేదా? యేసు ప్రభు యొక్క జీవితంతో నీకున్నటువంటి అనుబంధంలో నువ్వు వెనకబడిపోతే ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా సరే అన్ని వదిలేసి ఒక్కటి కూడా ఉండించుకోకుండా వెళ్ళిపోతావు. నీకు అర్థం కావడం లేదా? నిత్య నరకంలో పడతావు. నీకు అర్థం కావడం లేదా? రక్షణ సువార్త ఇంకా నీకు అర్థం కాలేదా? కొందరు కేవలం ఫార్మాలిటీ, దేవుని మందిరానికి రావు. ఆయనకు వాల్యూ ఇవ్వడం తెలియదు, దేవుని సన్నిధికి వాల్యూ ఇవ్వడం తెలియదు, దేవుని సమయం దేవునికి ఇవ్వడం తెలియదు. నువ్వు ఎక్కువ ఇవ్వండి, దశమ భాగం ఇచ్చి చూడు దేవునికి. ఎంత? నేను డబ్బుల గురించి మాట్లాడడం లేదు, మళ్ళీ దశమ భాగం అంటే మళ్ళీ ఆడికి పోతాడు మీరు. నేను డబ్బుల గురించి మాట్లాడడం లేదు, టైం గురించి మాట్లాడుతున్నా. ఎన్ని గంటలు మీకు రోజుకి ఎన్ని గంటలు చెప్పనా? దశమ భాగం ఎంత చెప్పండి. తర్వాత 2 గంటల 3 గంటల 40 నిమిషాల్లో ఎక్కువ చెప్పాలని తక్కువ చెప్పాలని ఆలోచిస్తున్నారా? 2 గంటల 40 నిమిషాలు దేవుని సమయం. హల్లెలూయా. 2 గంటల సేపు దేవుని సన్నిధిలో నేను గడుపుతున్నాను. నా ప్రభుత్వ సమయాన్ని వెచ్చిస్తున్నాను. దేవుని వాక్యంతోనూ ప్రార్థనతోనూ ధ్యానంలోనూ సమయం గడుపుతున్నాను. చెప్పగలుగుతున్నాను. నువ్వు మళ్ళీ ఆదివారం చర్చికి బాబు ఏమో పోగొట్టుకున్నట్టు. ఎవరిని మోసపుచ్చడానికి డైలాగులు? దేవుడికి. నిన్ను మోసపుచ్చుకోవడానికా? మనుషుల్ని మోసపుచ్చడానికా? జాగ్రత్త. దేవుడు వెక్కిరించబడడు. దేవుడు వెక్కిరించబడడు. ఈ సమయం దేనికి ఇస్తున్నావు? ఎక్కడ ఉండాల్సిన సమయాన్ని ఎక్కడ గడుపుతున్నావు? దేవునితో ఉండేటువంటి సమయం అంటే నీకు అంత నిర్లక్ష్యమా? దేవుని సన్నిధి అంటే నీకు అంత నిర్లక్ష్యమా? అలా నిర్లక్ష్యపూరితమైనటువంటి నువ్వు దేవునిలో ఎదిగేటువంటి అవకాశం ఎక్కడ ఉంది? వాళ్ళకి ఇంపార్టెన్స్ అర్థం కావడం లేదు అనుకుంటాను. దేవుని ప్రాధాన్యత ఏంటో అర్థం కావడం లేదు. ఆదివారం ఆరాధన కంటే కూడా చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వీటికంటే, దేవుని సన్నిధి కంటే, దేవుని సమయం కంటే వాటికి విలువనివ్వడం నేర్చుకున్నాడు. వాటికి విలువనివ్వడానికి అలవాటు పడ్డాను. ఆ దేవుని మందిరానికి పోకపోతే ఏం కాదు, టైం ఉంటే చూద్దాం, టైం ఉంటే చూద్దాం. టైం నీకు ఇచ్చిందే దేవుడని మర్చిపోబాక. నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నా ఆ టైం నీకు ఇచ్చింది దేవుడని మర్చిపోబాక. వ్యవసాయం చేస్తున్నా ఆ టైం నీకు దేవుడు ఇచ్చాడని మర్చిపోబాక. దేవుడు నీ టైం ఆపేస్తే ఏమైపోతుందో ఒకసారి ఆలోచించుకో. దేవుడు నీ కాలాన్ని ఆపేస్తే ఏమైపోతావో ఒకసారి ఆలోచించుకో. దేవుని దగ్గర నుంచి టైం తీసుకున్న నీవు దేవునికి టైం ఇవ్వలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నావంటే ఒకసారి నువ్వు దేవునికి ఎంత విలువ ఇస్తున్నావో ఆలోచించుకో. ఎంత టైం దేవునితో నువ్వు గడుపుతున్నావు, ఎంత సన్నిహితంగా దేవునితో నువ్వు గడుపుతున్నావు. అందుకనే ప్రభు యొక్క విలువ నీకు తెలియడం లేదు కాబట్టి ప్రభుతో నీకు ఆ సమయం అంత ఇంపార్టెంట్గా కనబడడం లేదు. ప్రభుత్వం ఆ సమయం నీకు అంత ఇంపార్టెంట్గా కనబడటం లేదు. ఆయనతో గడిపేటువంటి
ఆ క్షణాలు ఎంత విలువైనవో నీకు అర్థం కావాలి. పాట పాట. నీతో గడిపే ప్రతి క్షణము ఒక్క రోజన్నా గట్టిగా పాడండి నా పాట. ఆ చరణం ఎవరికి వచ్చో వాడు పాడన్నా కావాలి. నేను ఒకటే వచ్చింది నాకు పాట. ఏమాగంట ఎన్ని బాష్పాలు వచ్చినాయి చెప్పండి. దేవుని సన్నిధిలో కూర్చొని దేవుడు చేసిన మేళ్లను బట్టి ప్రభువా నీకు స్తోత్రం, ఇన్ని మేలు చేసావు, ఇన్ని మేలు చేసావు, ఇన్ని మేలు చేసావు అనుకుంటున్నప్పుడు సంతోషంతో ఎన్ని కన్నీళ్లు రాలిపడ్డాయి చెప్పండి. దేవుడు అంటున్నాడు, నీ కన్నీళ్లు నా బుద్ధిలో నేను దాచి ఉన్నాను. నాకు అబద్ధం చెప్పొచ్చు, లేకపోతే ఇంకొకరికి అబద్ధం చెప్పొచ్చు, దేవుడికి చెప్పలేవు కదా. లెక్క ఆయన దగ్గర ఉంది, లెక్క ఆయన దగ్గర. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవునితో నీ సాన్నిహిత్యం, దేవునితో నీ సహవాసం, దేవునితో నువ్వు గడుపుతున్నటువంటి సమయం దేవునికి నువ్వు ఇచ్చే విలువెంతో చెప్తుంది. దేవునికి నువ్వు ఇచ్చే విలువెంతో చెప్తుంది. ఆదివారం దేవుని సన్నిధి నాకు ఇష్టం, నేను ఉండడానికి ఇష్టపడతాను, ఎంత సమయమైనా ఉండడానికి ఇష్టపడతాను. మరి ఎక్కువ చెప్తున్నాడు పాస్టర్ వాక్యం మధ్య. 10 రాస్తాను అంటాడు కానీ అర్థం చేసేది చేసి 12 అయిపోతుంది. వచ్చేది చాలా లేట్ అయిపోతుంది. ఫీల్ అవుతున్నావా? ఎప్పుడు ఫీల్ అవ్వా? ఎప్పుడు మాట్లాడాలా? దేవునితో సమయం నీకు ఆనందకరంగా కనబడుతుందా? దేవునితో సమయం నీకు ఆశీర్వాదంగా కనబడుతుందా? వాక్యం అంటున్నాడు, ప్రభు విలువ తెలియకపోతే ఆయనతో గడిపేటువంటి టైం వాల్యూ కూడా నీకు. 10 మందితో మాట్లాడుతూ ఉంటారు. ఎంత సమయమైనా మాట్లాడుతూ ఉంటారు. అవతల ఇసుగు కడుతున్నారని తెలిసినా కూడా మాట్లాడుతూ ఉంటారు. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికే ప్రభువుకి తెలియదా మన బాధలు ఏందో, ప్రార్థన చేయకపోతే ఏమనుకోలేదు. ఏం తెలుస్తాయంట? ప్రభువుకి తెలుస్తాయి. మరి నీకెప్పుడు తెలుస్తుంది ప్రభు గురించి? ఎంతసేపు ప్రభువుని అర్థం చేసుకోవడమే కానీ నువ్వు ప్రభువుని అర్థం చేసుకుని ఆయనతో సమయాన్ని గడుపుతావని లేదా నీకు? అదిగో మా బ్లెస్సింగ్ ఉంది. బ్లెస్సింగ్ అంటే ఊరికి పడుతుంది. బ్లెస్సింగ్ ఏం చెప్పదు, ఏం చెప్పండి. ఒకరోజు ఫోన్ చేయలేదు అనుకో, సాయంత్రానికి ఆరాటం. బ్లెస్సింగ్ ఫోన్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఏమైంది అమ్మాయికి? నిద్రపోతుందా? క్లాసులో ఉందా? ఏం ఇబ్బంది అయిపోయింది అమ్మాయికి? ఏం బాగాలేకుండా వచ్చిందా? జ్వరమా? ఏం టెన్షన్? మరి మన బిడ్డ మనం ప్రార్థన చేయకపోతే, ఫోన్ చేయకపోతే ఎంత టెన్షన్ పడతావే? దేవుని బిడ్డది నువ్వు ఫోన్ చేయకపోతే ఆయన టెన్షన్ ఉంటుంది. నీకు అర్థం కదా? దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని గడపలేకపోతుంటే ఆయనకు అర్థం కాదా? ఆయన టెన్షన్ ఏంటో నీకు తెలియదా? పట్టదా? ఎంతసేపటికి నీ గురించే. ఈ రోజున దేవునితో సమయం లేకపోతున్నటువంటి మనందరికీ మనకు ప్రతి సంవత్సరం 40 రోజులు ఉపవాస ప్రార్థన జరిగేది మందిరంలో కొన్ని సంవత్సరాలుగా. ఎందుకో దేవుడు నాకు ఆ ప్రేరేపణ ఇచ్చాడు. మొదటి 10 సంవత్సరాలు నేను ఒక్కడే ఉపవాసం ఉండి ప్రార్థించాలనుకున్నాను. ఎందుకంటే నేను ఎవరికన్నా ఇది చేద్దామని చెప్పేటప్పుడు ముందు నేను చేయగలిగాను కదా. అందుకని కొద్ది సంవత్సరాలు నేను ఒక్కడనే ఉండడానికి ప్రయత్నం చేశాను, 2-3 ఏళ్ళు. ఆ తర్వాత సంఘానికి దాన్ని ప్రాక్టీస్ చేయించాను. మరి ఎందుకో ఈ సంవత్సరం నేను సంఘంలో పలుమార్లు ప్రకటన చేశాను, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వరు. ఎందుకంటే నాకు అర్థమైంది, మనం కొన్నిసార్లు దేవుడి నుంచి చాలా దూరం అయిపోతుంది. మేము వస్తామండి ఉపవాస ప్రార్థన మీరు పెట్టండి అని చెప్పడానికి ఎందుకు ధైర్యం రాలేదు?
దానికి కూడా మరి పాస్టర్ సరిగ్గా అడగలేదా? చర్చిలో ప్రకటన చేస్తున్నాం కదా. ప్రియమైనటువంటి వాళ్ళు, నువ్వు దేనికి విలువనిస్తావో దాంతో ఎక్కువ సమయం గడుపుతావు. దేని గురించి ఎక్కువ సమయం మాట్లాడుతున్నావో దానికి నువ్వు ఎక్కువ విలువిస్తావు. అంతే కదా. ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడతావు వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడడానికి వివరించడానికి ఇష్టపడతామో వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అన్నారు. దేవుని గురించి నువ్వు మాట్లాడేది తక్కువ, వినేది తక్కువ, సమయం గడిపేది తక్కువ, నువ్వు దేవునికి ఇచ్చే వాల్యూ కూడా తక్కువ. దేవునికి విలువని ఇవ్వలేనటువంటి జీవితం నీలో ఉంది. అందుకనే ఆయన గురించి ఎక్కువగా తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ నీకు లేదు. ఆయన వాల్యూ ఏదో నీకు తెలియదు కాబట్టి ఎక్కువగా తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ నీకు లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నెల్లూరులో కొత్త షాపింగ్ మాల్ పెట్టినారు. ఎక్కడ అని అంటారా? అనుకోండి, కట్ల. మళ్ళీ ఇప్పటి నుంచి పెట్టారంట, పాస్టర్ చేస్తున్నాడు. అసలు ఎక్కడది దాని కథ మొత్తం ఎత్తివా ఏం కొత్త ఏం పెట్టలా. బాబాకండి మనకు అలవాటు అవుతాం. కొత్తది కనబడితే సార్ పెట్టినారు అనుకోండి. ఇప్పుడు నేను అన్నట్టే ఏం ఆఫర్లు ఉన్నాయి? 50% ఉందా? 1+1 ఉందా? ఎతికి తెలుసుకొని నీ ఇంట్రెస్ట్, నీకు ఆసక్తి దేవుని మీద, దేవుని సన్నిధి మీద టైం ఉంది. ప్రార్థన చేసుకునే దానికి బొచ్చుడు టైం ఉంది. కానీ మనకు ఒక మనసు దొరుకుతుంది, వండుకుంటాం, నిద్రపోతాం. లేకపోతే ఆ పక్కమ్మలో ఈ పక్కమ్మలో పిలుచుకుంటాం, మాట్లాడుకుంటాం. అది కుదరకపోతే చేతిలో ఫోన్ ఉంది, మనకి నచ్చిన వాడికి ఫోన్ చేస్తాం, మాట్లాడుతాం. దేవుని దగ్గరికి మాత్రం వెళ్ళాలి. ఇది దేవుని టైం. ఈరోజు దేవుడితో సమయం గడపాలి. ఈ టైం దొరికింది నాకు. పిల్లలు ఎక్కువయ్యారు, నేను ఒక్కదాన్నే ఉండను. కూర్చొని ప్రార్థన చేసుకుందాం, వాక్యం చదువుకుందాం. ఎందుకంటే దాని వాల్యూ నీకు అర్థం కావాలి, దాని విలువ ఏంటో నీకు ఆ విలువ అర్థం కానప్పుడు వాటి గురించి ఎక్కువ తెలుసుకోవడం కూడా నీకు ఇంట్రెస్ట్. వాటి గురించి నీకు ఎక్కువ తెలుసుకోవడం కూడా ఇంట్రెస్ట్. మన దగ్గర ధనం ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఇస్తాం. బంగారం ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఇస్తాం. ఇల్లు ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఇస్తాం. ఆస్తిపాస్తులు ఉంటాయి, దానికి ఒక వాల్యూ ఇస్తాం. ఆరోగ్యం, దానికి విలువనిస్తాం. ఇవన్నీ మన దగ్గర ఉంటే చాలు, దేవుడు లేకపోతే ఏమి అని అనుకునే స్థితి. ఫస్ట్ ఇది, తర్వాత రెస్ట్ గాడ్. ఈరోజు చాలా మంది అభిప్రాయం ఇదే కదా. ఫస్ట్ ఇది, ముందు ఇది దాటితే తర్వాత టైం ఉంటే దేవుడు. కానీ యేసయ్య ఏమంటున్నాడు మత్తయి సువార్త 6:33లో? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట ఏంటంట? యేసయ్య దేన్ని ఎదగమన్నాడు? మొదట ఆయన రాజ్యమును నీతిని. మనం ఏమంటాం? ఫస్ట్ ఇవన్నీ. ముందు డబ్బులు కావాలి, ముందు బంగారం కావాలి, ముందు ఇల్లు కావాలి, ముందు ఆస్తిపాస్తులు కావాలి, ముందు ఆరోగ్యం కావాలి. ఇవన్నీ ఉంటే అప్పుడు టైం ఉంటే చూద్దాం దేవుడికి. అప్పుడు టైం ఎట్టా ఉండదు, ఎందుకంటే ఇవన్నీ చూసుకొని సరిపోతుంది మనకు టైం ఉంటుంది. మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతకండి, ఆ తర్వాత ఇవన్నీ. ఇప్పుడు నువ్వు అక్కడ ఏమేమి అనుకుంటున్నావు లిస్టు? బంగారము, వెండి, వస్త్రాలు, బట్టలు, ఆస్తిపాస్తులు ఏమనుకుంటున్నావు లిస్టులు? ఫస్ట్ గాడ్. అందుకని బైబిల్ ఎలా మొదలైందో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయంలో. చెప్పండి, దాన్ని చూడాలన్నా. ఆదికాండం 1వ అధ్యాయం. ఆది యందు దేవుడు. ఫస్ట్ దేవుడు. ఆది అంటే ఫస్ట్ దేవుడు.
తర్వాత రెస్ట్, మిగిలినవన్నీ ఆ తర్వాత. ఆ ఆలోచన ధోరణిలోకి నువ్వు రాకుండా దేవుని గురించి నువ్వు తెలుసుకోవడం వీలు పడదు. చదవండి. ఇప్పుడు చాలా మందికి ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, ఏమున్నా ఏం లేకపోయినా ఆరోగ్యం ఉంటే చాలు కదా. కోటమ్మ గారు నాకు సాక్ష్యం చెప్పారు, దేవుడు ఆరోగ్యాన్ని క్షేమాన్ని ఇచ్చాడు. నేను అంటున్నాను, ఆ మధ్యకాలంలో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. ఆ మధ్యకాలంలో ఒకరికి బాగా చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యం. డాక్టర్లు చెప్పేశారు, ఇంకా టైం అయిపోయింది, మీరు చనిపోవచ్చు. ఆయన నాకు తెలిసినటువంటి చనిపోవచ్చు అని చెప్పేసి ప్రార్థన చేశాను. ఓ 10 లక్షలు కట్టండి, ముందు 10 lakhs కట్టండి, దేవుని చిత్తం అయితే బతకొచ్చు, అంతా ఆయన చేతుల్లో. డాక్టర్లు అదే చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు. ఎట్లా తెలుసా, మా ఆయనకి ఆపరేషన్ లేకుండా బాగైపోవాలి. ఏం లేకుండా బాగైపోవాలా? ఆ ఆపరేషన్ చేస్తేనే బతుకుతాడో లేదో చెప్పడం లేదు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ప్రేయర్ రిక్వెస్ట్, ఆపరేషన్ లేకుండానే బాగైపోవాలి మా ఆయన. ఎందుకంటే ఆపరేషన్ అయితే 10 లక్షలు కట్టాలి, ఆపరేషన్ లేకుండా 10 లక్షలు కట్టాల్సిన అవసరం లేదు. సంఘం చాలా ప్రార్థన చేసింది, మేమందరం ప్రార్థన చేసాం. దేవుని కృపను బట్టి ఆపరేషన్ లేకుండా ఆయన బతికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు స్వస్థతనిచ్చాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, ఆయన స్వస్థతనిచ్చేసాడు. ఇంటికి వచ్చి దేవుడు ఏమిచ్చాడు? ఆరోగ్యం ఇచ్చాడు, స్వస్థతనిచ్చాడు. దేవుని మందిరంలోనికి వచ్చి సాక్ష్యం చెప్పడానికి కూడా వెనకడుగేస్తుంది. ఎందుకంటే వాడు మనల్ని ప్రార్థన చేయమన్నాడు. సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, దైవజనుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుడు స్వస్థపరిచాడు అనే విషయాన్ని అంగీకరించలేకపోతున్నారు. అలానే డాక్టర్ వచ్చి బాగా ట్రీట్మెంట్ ఇచ్చాడు, ఆపరేషన్ అవసరం లేకుండానే బాగా. దేవునికి నువ్వు ఇస్తున్న విలువ ఎంతదో ఒకసారి గుర్తు చేసి. యోబు గ్రంథం 22 ఇప్పుడు చదవండి. దేవుడు నీకు అర్థం కావాలంటే, దేవుని విలువేంటో నీకు అర్థం కావాలంటే ఏం చేయాలో అక్కడ చెప్తున్నాడు. చదవండి. ఎవడంట? మట్టిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును. వెరీ గుడ్. ఏం చేయాలంట? చదవండి. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నాయా? బైబిల్ ఒకసారి చూపించండి. బైబిల్ ఎంతమంది ఉన్నాయో అందరూ చూపించండి. కూడుకొని అయినా చదవగలిగిన వాళ్ళే అందరూ నాకు తెలుసు. చదవండి. అవసరం 1, 2, 3 చెప్తాను, చదవండి. యోబు గ్రంథం తీసుకోండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం ఫస్ట్ లైన్ చదవండి. 1, 2, 3. ఎవరు చెప్తున్నారు? అది దేవుని వాక్యం చెప్తున్నారు. మట్టిలో, ఏటి రాళ్లలో ఓఫీర్ సువర్ణం అంటే ఫస్ట్ క్లాస్ 24 క్యారెట్ గోల్డ్. దాంట్లో ఏం కల్తీ లేనటువంటి బంగారం, వండర్ఫుల్. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పారేయమంటున్నారంట? ఏడు. ఎక్కడంట? మన ఊళ్ళో తేరు ఉంది, మీరు మాకు ఏరు చాలా దూరం అని చెప్పే అవకాశం కూడా దేవుడు లేదు కదా. బంగారం ఎక్కడ ఉండాలంట? చెప్పండి.
మనకు బంగారం పడలే, రోడ్డు కూడా చాలు మడిచి 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 పెట్టుకుంటాం. అట్లేదు బంగారం దాకా బాబు. బైబిల్ నాటి పడేసి బైబిల్ నాటి మార్కెట్ పెడతాం. అంత వాల్యూ ఉందా బైబిల్కి? వాక్యం అంటున్నాడు, మట్టిలో నీ బంగారమును, ఏటి రాళ్ళలో ఓఫీరు సువర్ణమును పారు. దేవుడు నీకు విలువైనటువంటి వాడిగా కనబడకపోతున్నాడంటే కారణం ఏంటంటే నీ కళ్ళ ముందు చాలా ఉన్నాయి. ఇవన్నీ నాకు ఇంపార్టెంట్, ఇవన్నీ నాకు వాల్యుబుల్ అని నువ్వు ఫీల్ అవుతున్నావు. అందువల్లే దానికంటే వాల్యుబుల్ ఏంటో నీకు అర్థం కావడం లేదు, దానికంటే విలువైనది ఏంటో నీకు అర్థం కావడం లేదు. దాన్ని నీ కళ్ళెదుటి నుంచి తీస్తే, దాని యొక్క మెరుపు నీ కళ్ళెదుటి నుంచి పోతే, అప్పుడు దేవుని యొక్క విలువ ఏంటో నీకు అర్థమవుతుంది. అందుకని ఒక వ్యాపారస్తుడి గురించి యేసే చెప్పాడు. మత్తయి సువార్త 13:45-46 వచనాలు. మత్తయి సువార్త 13:45-46 వచనాలు. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనడానికి వెతుకుచున్నటువంటి వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుక్కొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొను. ఏం చేశాడంటే తనకు కలిగినదంతయు అమ్మేసి దాన్ని కొనును. ఇతను ఒక వ్యాపారవేత్త, ముత్యాల వ్యాపారం. ఇతనికి ఒక మంచి ముత్యం కనబడిందంట. అతను ఆ ముత్యం కొనడానికని తన దగ్గర ఉన్నవన్నీ అమ్మేశాడంట. ఆస్తి పాస్తులు మొత్తం అమ్మేసి మూట కట్టి పక్కన పడేసి ఆ ఒక్కదాన్ని తెచ్చుకున్నాడంట. ఊళ్ళో ఉండే జనాలందరూ, ఏమైనా నీకేమైనా పిచ్చి పట్టిందా, మంచి ఇల్లు అమ్ముకుంటున్నావు, మంచి పొలం అమ్ముకుంటున్నావు, నీ దగ్గర ఉండే బంగారు గింగారు అన్నీ అమ్మేసినావు, అసలు ఏమీ లేకుండా చేసుకున్నావు, ఎన్ని వదిలేసుకుని ఆ ఒక్కదాని కోసం పరుగు పెడుతున్నావు, నీకేమన్నా పిచ్చి పట్టిందా? కానీ ఆ ముత్యాల వ్యాపారికి మాత్రమే తెలుసు దాని యొక్క విలువేంటో. హల్లెలూయా. నీకు తెలిస్తే అమూల్య ముత్యమైనటువంటి యేసయ్య గురించి అన్నింటినీ వదిలేసి ఆ ఒక్క ముత్యం చాలు నాకు అంటాం. హల్లెలూయా. అన్ని వదిలేసి ఆ ఒక్క ముఖ్యమైనటువంటి యేసు ప్రభు ఒక్కడు చాలు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఆ అమూల్యమైనటువంటి ముఖ్యమైన యేసయ్య యొక్క విలువ నీకు అర్థమైతే మిగిలినటువంటి వాటన్నిటినీ పక్కన పడేసి, వాటన్నిటినీ తగినమైనా సరే ఈ యేసు ఒక్కడు నాకుంటే చాలును అనుకుని వచ్చేస్తాడు. ఎరికో అనేటువంటి పట్టణంలో యేసు ప్రభు వెళుతూ ఉండగా యేసయ్య ఎవరో చూడాలని ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడంట. పొట్టివాడైనటువంటి జక్కయ్య యేసయ్య మేడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. పైన ఉన్నటువంటి జక్కయ్యని కిందకి దిగిరమ్మని పిలిచి, జక్కయ్య నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది, రా అని చెప్పాడంట. సంతోషంతో తన ఇంటికి తీసుకెళ్లాడు, ఇంట్లో కూర్చోబెట్టాడు, యేసయ్య కోసం విందు చేశాడు. వచ్చినటువంటి జన సమూహాన్ని అంతటిని చూసి యేసయ్యతో ఒక మాట అన్నాడు, ప్రభువా, నేను అన్యాయంగా ఎవరి దగ్గరైనా సరే ఏమైనా తీసుకుని ఉంటే వాళ్ళకు ఒక్కొక్కడికి రూపాయికి 4 రూపాయలు తిరిగిస్తాను, నాకున్నటువంటి ఆస్తిలో సగం వాళ్ళకి ఇచ్చేస్తాను, ఇంకేమీ నాకు అక్కర్లేదు, నువ్వు వచ్చావు నాకు చాలు అన్నాడు. హల్లెలూయా. పిచ్చి పెట్టింది జక్కయ్యకి. ఒరే నీకేమరా అంత పిచ్చా,
ఆయన ఏదో ఆయన దాటిని పోతా ఉంటే ఒకసారి నీ ఇంటికి వస్తానంటే ఆ ఇంటికి వచ్చిన వాడికి మనకు సగం ఆస్తిని ఇచ్చేస్తానంటావు, ఉన్నోళ్ళందరికీ ఇప్పుడు దాకా సంపాదించుకున్నదంతా 4 రెట్లు ఇచ్చేస్తానంటావు. నీకేమైనా పిచ్చి పెట్టింది కానీ ఎవరో జక్కయ్య? పిచ్చి పట్ల వాల్యూ అర్థమైంది. హల్లెలూయా. విలువ అర్థమైంది. నీకు ఇంకా విలువ అర్థం కాదంతే. యేసు ప్రభువుని గురించి ఇంకా తెలుసుకునేంత స్థాయిలో నువ్వు లేవు. ఎందుకంటే యేసయ్య యొక్క విలువ ఏంటో నీకు ఇంకా అర్థం కాదు. జక్కయ్య ఏమన్నా పిచ్చోడా? ఊర్లో ఉన్న వాళ్ళందరినీ మోసం చేసి డబ్బులు సంపాదించుకున్నాడు. ఎక్కడ డబ్బు దొరుకుతుందంటే అక్కడ పరిగెత్తి 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 సంపాదించుకున్నాడు. యేసయ్యని చూడగానే వదిలేశాడంటే, ఎందుకంటే ఈ అమూల్యమైన ముఖ్యం ఒక్కటి చాలా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సౌండే రావాల. హల్లెలూయా. ఆయన ఒక్కడే చాలు నాకు. ఏం ఆయనకి ఏమైనా పిచ్చా? జక్కయ్య చాలా తెలియగలడు. ఆయన వదిలేసుకున్నాడు. ఎందుకని? అవసరం లేదు. ఆయన ఒక్కడి చాలు. ఈ పాట పాడడానికి ఆయనకు ఒక్కడికి ఆపత్యం. ఏం పాట? నీకు నాకు లేదు, నీకు నాకు లేదు. మత్తయి సువార్త 13:44 చదవండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి, ఏంటంట? తనకు కలిగినదంతయు అమ్మి పొలమును కొనును. ఎందుకు ఆ పొలం? ఒరే, అది మెట్ట భూమిరా, దానికి అంత వాల్యూ లేదు. 10 ఎకరాలన్నా అరెకర కొంటానంట ఏంటి నువ్వు? ఎందుకంటే వాడికి దాంట్లో ఏం కనబడిందంట? దాచబడిన ధనము కనబడింది. హల్లెలూయా. యేసు ప్రభువులో నీకు దాచబడిన ధనం కనబడితే నీకు కలిగినదంతటిని విడిచిపెట్టి యేసు ప్రభు కొరకు, ఆయన కొరకు సమస్తాన్ని ఇచ్చేయడానికి ఒప్పుకుంటావు. ఒక అతనికి భలే ఇంట్రెస్ట్ వేసేయండి, భలే ఇంట్రెస్ట్. మంచి యవనస్తుడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయ్. ఏసే దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నేను పరలోకం పోవాలనుకుంటున్నాను, దాడి చెప్తావా? ఏసే అన్నాడు, చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రం ఉంది కదా నాయనా, దాన్ని ఫాలో వెళ్ళిపోతాం. చిన్నప్పటి నుంచే నేను దాన్ని ఫాలో అవుతున్నానయ్యా. నీకు ఒకటి పొదువుగా ఉంది, కొంచెం డబ్బులు గిప్పులు ఎక్కువగా ఉన్నాయి, వదిలిపెట్టేసి నా వెనకాల వచ్చేసి ఈ కాలంలోకి ఇచ్చేసి పరలోకం వెళ్ళిపోదాం మనతో. ఏమన్నాడు? ఏమన్నాడు? తినదాం. ఆ ఎవరో స్టే చేశాడు. అతడు బహుధనవంతుడైనందున, చెప్పండి, యేసయ్య దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్ తీసుకోకుండా వెళ్ళినటువంటి ఒకే ఒక క్యాండిడేట్. యేసయ్య అన్నాడు, ధనవంతుడు అతను చూసి, ఆ యవనస్తుని చూసి అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళడం అసలు అసాధ్యం. ఎంత అసాధ్యమో తెలుసా? ఒంటి తెలుసు కదా మీకు, క్యామెల్. ఆ ఒంటి సూది పెద్దోళ్ళు అయినా దొరుకుతుంది, కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యం పోలేదు. శిష్యులు అన్నారు, ప్రభువా ఇది నిజమైతే అసలు ఎవరు పోతాడు ప్రభువా పరలోక రాజ్యానికి? ఏదో అన్నాడు, మనుషులకి ఇది అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యం అన్నాడు. హల్లెలూయా. వాక్యంలో చోట రాస్తాడు, దేవుని రాజ్యం కొరకు తమను తాము అమ్ముకున్నటువంటి ధనవంతులు కలడు అంటాడు. యోగ గ్రంథంలో మాట్లాడుతూ అంటాడు, మట్టిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరించుగాను. ఎప్పుడు కనబడతాడంట? దేవుడి వాల్యూ ఎప్పుడు చెప్తుందంట? చెప్పండి. మట్టిలో బంగారాన్ని, ఒక ముసలాడు పెదవరాలు మరి అడుక్కుంటుంది, ఏమో నాకు తెలియదు, బైబిల్లో అడుక్కుని ఏమని రాయదు.
2 రాగి నాణ్యాలు ఉన్నాయంట. నాణ్యాల్లో 3 రకాలు: రాగి నాణ్యం, వెండి నాణ్యం, బంగారు నాణ్యం. ఇవే ఆ రోజుల్లో డబ్బులు. 10 నోటు, 50 నోటు, 100 నోటు, 500. అట్లా రాగి నాణ్యం, వెండి నాణ్యం, బంగారు నాణ్యం. ఆయన దగ్గర ఏమున్నాయంట? 2 కాపర్ కాయిన్స్, 2 రాగి నాణ్యాలు ఉన్నాయి. ఆ రెండింటిని తీసుకెళ్ళి ఎక్కడేసిందంట చెప్పండి? కానుకల పెట్టిలో వేసేసింది. యేసయ్య ఆ రోజు కానుకల పెట్టి దగ్గర ఆ పక్కన కూర్చో ఉంటాడు. యేసయ్య అన్నాడు, అందరికంటే ఆమె ఎక్కువ వేసింది. శిష్యులందరికీ ఆశ్చర్యం, దేనికి ప్రభు అయింది అంతమంది అంత ఆశగా. నువ్వు చూసినావు కదా, జస్ట్ 2 బిడ్డలు వేసిందా. ఆవిడ జీవనం అంతా వేసేసింది. ఆ 2 ఉంటే ఆ పూట భోజనం తినేది. అయ్యే ఈ ఇచ్చేసి అంట రాత్రికి నేను తింటే బాగుండే, ఇది ఉండించుకొని. జనాలు కూడా ఎట్లా వస్తారు తెలుసా? మనల్ని పిచ్చోడని చూసినట్టు ఆ 2 వేసేసేవాళ్ళు. దేవుడు పడుతుంటే ఉంటుంది. ముందు నువ్వు నీ కడుపు, నీ బిడ్డలు, నీ కుటుంబం చూసుకో, తర్వాత దేవుడు. కానీ దేవుడు వాక్యం అంటుంది, ఆది యందు దేవుడు, గాడ్ ఫస్ట్. అసలు ఆపండి సార్, కూర్చోడానికి ఎప్పుడు గాడ్ ఫస్ట్. ముందు దేవుడే. ఆయన లేకపోతే నువ్వు లేవు, నీ సంపాదన లేదు, నీ ఆరోగ్యం లేదు, నీ ఆయుష్ లేదు, నీ కలిగింది ఏది లేదు. గాడ్ ఫస్ట్. దేవుడే ఫస్ట్. అది నీకు అర్థం కావాలంటే నీ దగ్గరుండి పక్కన పారేసిన దాకా నీకు అర్థం కాదంటాడు. ఆమె వేసేసింది, ఇచ్చేసింది. ఉండి 2 దేవుడు ఆవిడ చూశాడు. హల్లెలూయా. సారపాత్ర విధానాలు ఈ పూట ఉంటే తినేసి చచ్చిపోతాం, ఇంకేం లేదు మా కాడ. దేవుడి సేవకుడు నాకు కొంచెం ఒక చిన్నది పట్ట, నేను చెప్తున్నా, ఒక చిన్నది నాకు తెచ్చావంటే ఈ కరువు కాలం అంతా నీకు భోజనానికి కొత్త ఉంది. మా ఈ మాటలు చాలా చెప్తారు. ఇక నువ్వు ఒక్కరో పెడితే ఇక కొత్తే ఉండదంట. దశంభాగం ఇస్తే ఇక నీకు లోటే ఉండదంట. కానీ ఆమె అనుకునేది గాడ్ ఫస్ట్. హల్లెలూయా. దేవుడు మొదట అనుకున్నాడు. ఎల్పి గొప్ప ఒక చిన్న రొట్టె చేసి, అయ్యా దయచేయండి అన్నాడు. నీ ఇంట్లో పిండి అయిపోతుంది, నూనె అయిపోతుంది, తింటూనే ఉంటాం, పెడుతూనే ఉంటాం. హల్లెలూయా. కరువు కాలం అంతా పోషించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మొదట అనుకున్నటువంటి వాడు ఎప్పుడైనా తొలగించాడా? బైబిల్ చదువుతున్నాం కదా, లేదు. ఎప్పుడు తలదించు. నాకుండేవే నాకు ఇంపార్టెంట్ అనేటువంటి బ్రతుకులో నుంచి, భ్రమలో నుంచి బయటికి రా. ఒక్క హార్ట్ అటాక్, ఒక పరాలసిస్ స్ట్రోక్, ఒక ఇల్ హెల్త్ మొత్తం ఊడ్చిపెట్టేస్తుంది. అర్థం కావడం లేదు. మొత్తం ఊడ్చేస్తుంది. దేవుణ్ణి నువ్వు ఫస్ట్ పెట్టుకుంటే నీ కరువు కాలంలో పోషించబడేటువంటి అవకాశాన్ని ఆయన కల్పిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. టైం అయిపోయింది, ఇంకా ఉంది. వచ్చే వారం కూడా ఇదేనా? ఇదే వచ్చే వారం ధ్యానం చేసుకున్నాం. తల్లంశం దేవునికి నువ్వు ఇస్తున్నటువంటి విలువ, గౌరవం ఏంటి? ఏ ప్లేస్ లో ఉన్నాడు దేవుడు నీ జీవితం? స్థానం ఏంటి? ఈజ్ గాడ్ ఫస్ట్, లేకపోతే అన్నిటికీ లాస్ట్ లో టైం ఉంటే కుదిరితే చూద్దాం, ఇదే నీ జీవితం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. భక్తుడైన పౌలు గారి స్టేట్మెంట్. ఈరోజు నా స్టేట్మెంట్ ఇది.
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నీకు సంబంధించి నువ్వేమనుకుంటున్నావు ఆలోచించు. యేసయ్యకి స్థానం ఏంటి? ఓ యేసయ్య బిడ్డలో పేరు పెట్టుకున్నావు, జీవిస్తున్నావు అన్న పేరు ఉందంతే. చచ్చిపోయావు నువ్వు ఎప్పుడో. మొదటి స్థానం దేవుడు ఉన్నాడా? ఆయన అంటున్నాడు, మట్టిలోని బంగారమును ఏటి రాళ్ళలోని సువర్ణము పడి అప్పటిదాకా దేవుని యొక్క వాల్యూ నీకు అర్థం కాదు. ఎందుకంటే భ్రమ కల్పించేటువంటిది నీ కళ్ళ ఎదుట ఉన్నంత కాలము దేవుని విలువ అర్థం కాదు. ఆ దేవుని విలువ నీకు అర్థమైన తర్వాత ఈ భ్రమ కల్పించేటువంటి వాటిని నీ దగ్గరికి కూడా రానివ్వవు నువ్వు. యేసయ్య అంటాడు, దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి. ఆ ముత్యాల వ్యాపారం అంటాడు, తనకున్నదంతా ఒక్క ముత్యాన్ని కొన్నాడు. పొలం కొన్నవాడు తనకున్నదంతా 50 ఎకరం పొలం కొన్నాడు. చాలా ఉండింది, అంతా అమ్మేశాడు. ఎందుకంటే వాడికి తెలుసు ఈ పొలంలో దాచబడిన నిధి ఏంటో, అతనికి తెలుసు ఈ ముత్యాలు కొట్టబడినటువంటి ఖరీదు ఏంటో. నీకు తెలుసా యేసు ప్రభు యొక్క విలువెంతో? నరకం నుంచి నిన్ను తప్పించేది యేసు ప్రభు యొక్క విలువ. ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన తర్వాత నీకు నిత్యరాజ్యం ఇచ్చేది యేసు ప్రభు యొక్క విలువ. కానీ నువ్వు ఎంతసేపటికి ఈ లోకం గురించి ఆలోచిస్తూ ఉంటావు. తర్వాత రాబోతున్నటువంటి దినముల గురించి నీకు అర్థం కావడం లేదా? మలమలమాడేటువంటి విపరీతమైనటువంటి వేడిమి గల కొలుగులో దేవుని యొక్క ఉగ్రతను భరిస్తూ గడపాల్సి వస్తుందని నీకు అర్థం కావడం లేదా? ఆ జనులు అనేకులు రొమ్ము పట్టుకోవచ్చు, తమ దగ్గర ఉండబడినటువంటి సమస్తమైనటువంటి విగ్రహములను, వెండి బంగారములను తీసుకుని వచ్చి వీధుల్లో పడవేసి కొండలను తమను దాచుకొని బతిమలాడుకునేటువంటి ఆ రోజు వస్తుందని నీకు అర్థం కావడం లేదా? ఎంతసేపటికి ఈ రోజు యేసయ్య ఉగ్రత రోజు ఉంటుంది. దాని నుంచి తప్పించేది యేసుక్రీస్తు కల్వరి శిలువలో కార్చినటువంటి రక్తం. నీలాంటి కొన్ని కోట్ల మంది ప్రాణాలను కాపాడింది యేసుక్రీస్తు యొక్క విలువ. ఆ విలువ నీకు అర్థమైతే ఆయన నీకు అప్పడంజిలాగా కనబడతాడు, ప్రశస్తమైనటువంటి వెండిలాగా కనబడతాడు. భ్రమలో నుంచి బయటికి రా, క్రీస్తు అనేటువంటి వాస్తవంలోనికి రా. నీ జీవితాన్ని ప్రభు కట్టడం ప్రారంభిస్తాడు. కరువులో ఎవరో తెలియనటువంటి సారెపాత విధవరాల్ని పోషించగలిగినటువంటి దేవుడికి, నేను నిన్ను నమ్ముకున్నానయ్యా, నువ్వు నా ప్రభువువి, నువ్వు నా దేవుడివి, నువ్వు నా రక్షకుడివి, నిన్ను వదిలిపెట్టి నేను బ్రతకలేను అని అనుకుంటున్నటువంటి నిన్ను పోషించడం దేవుడికి అసాధ్యమా? ఇక అర్థమైంది. ఈ పెట్టుకుని ఏం చేస్తాను నేను అబ్రహాము కుమారుడు అవ్వాలి, అబ్రహాము రొమ్మున అనుకోవాలి. ఇవన్నీ నేనేం చేసుకుంటాను. నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? ఆలోచించు, ప్రార్థించు, సమయం కట్టు దేవుడి సన్నిధిలో. ప్రభువా, నేను ఆలోచించేది కరెక్టేనా? ఇప్పటిదాకా నా ఆలోచన కరెక్టేనా? ఇవన్నీ ఒక నిమిషం పక్కన పెట్టి నీ ముందు కూర్చుంటున్నాను నేను ఈరోజు. ఇదిగో ఈరోజు రాత్రి నేను నీతో సమయం గడుపుతాను, నువ్వు మాట్లాడు నాతో. నాకేది ఫస్ట్, ఏది నెక్స్ట్ అనేది నేర్పించు. అలా బ్రతకడానికి అవకాశం ఉంది. నా కళ్ళు తెరువు ప్రభు. ఈ యుగ సంబంధమైన దేవత నా కళ్ళకు కట్టినటువంటి గుడ్డితనాన్ని తీసేయి ప్రభు. మహిమ కలిగినటువంటి నీ రూపాన్ని చూడనివ్వు ప్రభు. తేజో నక్షత్రమైనటువంటి నీ వెలుగును చూడనివ్వు ప్రభు. ప్రార్థించు. చెప్పిన వాక్యాన్ని ప్రతి ఒక్క జీవితంలో ఫలించినట్లు వాక్యం మనకి విధేయత కలిగి మనం